ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ పాఠశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆడుదాం ఆక్స్ఫర్డ్ అనే కార్యక్రమం చేపట్టారు. దక్షిణపు వీధిలోని అపార్ట్మెంట్లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు పి అరుణకుమారిని ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ పాఠశాల ప్రిన్సిపల్ మాధురి, ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి, జానకి, అనూహ్య, పుష్పాంజలి, మహాలక్ష్మి, సోని, భవాని, పద్మ, గంగ, ఆక్స్ఫర్డ్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి పనులు చక్కబెట్టుకొని వాళ్ళు మాకు ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సమస్యల గురించి మేము ఒక చిన్న విన్నపం చేసాం. మేడం, మన అందరం కూడా కొంచెం సేపు అన్ని ప్రపంచం అంతా కూడా మర్చిపోయి కొంచెం సేపు మన కోసం మనం టైం కేటాయించుకుందామని ఆ మాట చెప్పిన వెంటనే అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయిపోయి వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా మేము వాళ్ళ అనుభవాలన్నీ కూడా మాకు అందించారు. చాలా చాలా కృతజ్ఞతలండి. ఎట్లా ఉండాలి సమాజంలో ఆడవాళ్ళు, ఎట్లా ఉండాలి, వాళ్ళు ఉంటూ మిగతా కుటుంబాన్ని అంతా కూడా ఎట్లా ముందంజలో ఉంచొచ్చు అని చాలా జ్ఞాపకాలు ఇచ్చారండి. చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా ప్రతి మహిళ కూడా ముందుకు వచ్చి ప్రతి రంగంలో కూడా అన్నిట్లో కూడా ముందుంటుందని చెప్పేసి ముందుండాలని కూడా కోరుకుంటున్నాము. ఈ రోజు ఈ మహిళలకు ఇంత స్వాతంత్రం ఇచ్చిన ఇంట్లో భర్తలకి కానీ ఇంట్లో ఉన్న భర్తకి, పిల్లలకి, అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి మహిళ ముందుకు రావాలంటే ఇంట్లో ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. అలాంటి సపోర్ట్ చేసి ప్రతి రంగంలో కూడా ముందుంచేలా చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి మహిళ కూడా ప్రతి రంగంలో కూడా అన్ని పైలట్ కానీ అదే అన్నిట్లో ముందుంటున్నారు. రాజకీయాల్లో కానీ ప్రతి రంగంలో కూడా ముందుంటున్నారు. ఏ విషయంలో కూడా వెనకబడి వేయట్లేదు. ఇదివరకు మహిళ బయటకు రావాలంటే ఆలోచించేది, అలాంటి మహిళ బయటకు వస్తుంది. ఈ మహిళను బయటకు రావాలి అంటే మీ అందరూ కూడా జెంట్స్ కూడా లేడీస్ ని గౌరవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రతి తల్లి కూడా ఒక బిడ్డని ఏ విధంగా పెంచాలి, పిల్లలు ఎటు వెళ్తున్నారని చెప్పేసి ఆలోచించాలి. ఇప్పుడు డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడుతున్నారు పిల్లలందరూ కూడా. అలాంటి పిల్లల్ని ఎటు చెడు మార్గాల్లో వెళ్ళకుండా చూడాలని చెప్పి మహిళగా తల్లిగా బాధ్యతలు స్వీకరించి ప్రతి మహిళ కూడా ఒక బాధ్యతగా చేసుకుని పిల్లల్ని ఒక బయటికి వెళ్ళే మహిళను ఒక తల్లిగా, ఒక చెల్లిగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆక్స్ఫర్డ్ స్కూల్ మాధురి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.